90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. పబ్లిక్ ఇష్యూ కూడా ఇంత సపోర్ట్ ఉంటుంది. మీకు తెలియదు ఏమో కదా పరిస్థితి. ఎందుకు ఇంత పోలీసులు బాడీ గార్డులు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చారు కోర్టులో ఉంది కదా, ఇప్పుడు వచ్చింది ఆర్డర్. నా పంపిండి. ఓకే ఓకే చూడండి తీసుకుంటాం. ఓకే ఓకే ముఖ్యంగా అందరికీ కనుమ శుభాకాంక్షలు. నేను ఇక్కడ ఏ గొడవ చేశారని రాలేదా, ఉద్దేశం కాదు. నేను ఎప్పుడు హైదరాబాద్లో కూడా మీరు చూశారు, నన్నే ఇంటి బయట కాపడం, నన్నే ఇక్కడ రానికుండా చేయడం. నేను అడిగేదల్లా ఒకటే, ఇష్యూ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నా గురించి బ్యాడ్ మాట్లాడినారు, బ్యాడ్ చేస్తారు, అంతా ఓకే అండి. నేను నా ఇంటికి వెళ్తానంటే ఇల్లు ట్రస్ట్ అంటే అది కోర్టులో ఉంది. కోర్టు డిసైడ్ చేయను, ఆనరబుల్ కోర్టు డిసైడ్ చేసినట్టు మనం ఫాలో అవుదాం. కాకపోతే నేను ఎస్ఐ గారిని, సిఐ గారిని అందరినీ రెస్పెక్ట్ చేస్తాను, అందరిని గౌరవిస్తాను. డిఎస్పీ గారితో కూడా మాట్లాడాను, మేము వెళ్ళిపోతాము. కాకపోతే ఎందువల్ల ఆపుతారో అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నేను తాత నాన్నమ్మ సమాధికి వెళ్దాం అనుకుంటున్నాను. అండ్ అదొక్కటే దండం పెట్టుకుని వెళ్ళిపోతే, పండగ పూట పెద్దల పండగ, అది దండం పెట్టుకుని వెళ్ళాలని. అండ్ అంటే ఇక్కడ ఏమైపోయిందంటే అండి, చాలా చిన్నపిల్లల బిహేవియర్ స్టార్ట్ అయిపోయింది. జనరేటర్లో చక్కెర పోయడం అండ్ హోర్డింగ్స్ ఉంటే ఇక్కడ నాది, లోకల్ ఎమ్మెల్యే నాని గారిది, సీఎం గారిది, అందరు కలిపి మా హోర్డింగ్స్ అన్ని పెట్టుకుని ఉంటే అన్ని ఇక్కడ ఈ 2 కిలోమీటర్ రేడియస్ లో మొత్తం అందరూ ఉన్నారు. ఈరోజు పొద్దున కూడా డే టైంలో అంత ఫుటేజ్లు ఉన్నాయి మా దగ్గర, అవన్నీ మీకే ఇస్తాం, దయచేసి మీరు అది చూడండి. అంటే హోర్డింగ్లు కూడా తీసే ఎందుకు అంత లెవెల్. నేను తమ్ముడినే కదా, నేను కూర్చొని మాట్లాడదాం అంటున్నాను. నేను తప్పు చేస్తే కూర్చొని పెద్దల ముందు కూర్చొని పెట్టి మాట్లాడేదానికి లేదు. నాకు మొహం చూపించేదానికి సిగ్గుపడతారో భయపడతారో ఏం అర్థం కావట్లేదు. హోర్డింగ్లు చంపగలుగుతారు కానీ నా జనాల మనుషుల నుంచి మమ్మల్ని ఎవరు తీలేరు. అండ్ ఇది నా ఊరు, నా బంధువులు, నా పల్లెటూరు, నా జనాలు. అండ్ ఈ క్యాంపస్ నా గౌరవం ఉంది. ఇది ఒక్కరి కాంట్రిబ్యూషన్ కాదు, ప్రతి ఒక్కరు కష్టపడాము, ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ చేసాం చిన్నప్పటి నుంచి. అండ్ ప్రతిదీ కోర్టులో మేము ప్రజెంట్ చేస్తాం, కోర్టు ద్వారా తెలుసుకోండి. అంతేగాని కోర్టులో ఉన్నప్పుడు ఇలా ఫోర్స్ చేయడం, మా జనాల్ని, మా ఫ్యాన్స్ని, మా ఫాలోవర్స్ని బెదిరియడం. మీరు ఇక్కడికి వస్తే లాఠీ చార్జ్ చేస్తారని బెదిరిస్తూ ఉన్నారు. మేము ఇక్కడికి వస్తాం సార్, వస్తే లాఠీ చార్జ్ చేస్తాం. ఎందుకు లాఠీ చార్జ్ చేస్తారు సార్? నేను మా ఊరికి వెళ్ళినా, నా బంధువుల్ని కలిసినా, జల్లికెట్టుకు పోయినా, ఇక్కడికి వచ్చినా నేను సార్ రావచ్చు అంటే రావద్దన్నారు. సరే ఓకే, తిరుక్కుని పోతున్నాను సార్. నా తాత నాన్నమ్మ సమాధి దగ్గర పోతాను, మీరే పోలీసులు రండి సార్, మీరు నాతో పాటే రండి. నేను జస్ట్ 2 నిమిషాలు సమాధికి దండం పెట్టుకొని ఘాటుకి పోతాను సార్ అని చెప్పాను. ఆ పర్మిషన్ తీసుకొని సార్ వాళ్ళతో వెళ్తాను. అది రానిస్తే ఓకే, లేకపోతే ట్రై చేస్తాను. అక్కడి నుంచి స్టేషన్కి వెళ్ళి నేను నా తరపున కంప్లైంట్ పెట్టుకుంటాను. సార్ మీరు మంత్రి నారా లోకేష్ కూడా కలిశారు, ఏం ఆయన మీకు జరుగుతున్న ఘటనల గురించి ఏమైనా ఫిర్యాదు చేశారా? లేదండి, మేము ఏదో పర్సనల్ గా కలుసుకున్నాం కానీ వేరే ఏం లేదండి. ఇది లాయర్ తరపున ఇన్ఫర్మేషన్ అదేం లేదు సార్. నేను అటు లేను సార్. నేను లాయర్ని పెట్టి ఇది చేద్దాం, వీడిని హోర్డింగ్ని చింపుదాం, వీడు పడుకొని ఇంట్లో పిల్లలు ఉండగా చక్కెర పోద్దాం, ఇవన్నీ నేను చేయను సార్. మీకు తెలుసు కదా, లోకల్లో కదా మీరంతా, ఈ లోకల్లో తెలుసు కదా నా గురించి. మీకు నా గురించి అడిగి చూడండి సార్. ఊర్లో సరదాగా కెమెరాలు ఎత్తుకొని వీడేంది, వీడి కథ ఏందని అడగని పోయి మీకే అర్థమైపోతుంది అంతా. నేను కేవలం నేను అడిగిందల్లా ఒకటే, ఇక్కడ జనాలు, హాస్టల్ పిల్లకాయలు అండ్ ఆ తర్వాత బయట చదివే హాస్టల్స్ దగ్గర కూడా క్యాష్ డిమాండ్ చేద్దాం. ఈ హేమాద్రి నాయుడు వీళ్ళందరూ కలిసి, అండ్ వాళ్ళ దగ్గర వాట్సాప్ చాట్లన్నీ ఉన్నాయి సార్, బెదిరించే హాస్టల్ అంతా ఖాళీలు చేపించడం. అండ్ ఎలా సార్, ఒక ప్రైవేట్ వాళ్ళకి సొంత, నేను ఒక కంపెనీ ఓపెన్ చేసి, వల్మరన్ కంపెనీ ఓపెన్ చేసి నేను అది చేయలేను కదా సార్ అవన్నీ. సో నేను అడిగా, స్టూడెంట్స్కి ప్రాబ్లం అవుతుంది, ఇక్కడ ఉన్న విలేజర్స్ ప్రాబ్లం అవుతుంది, అందరూ మన వాళ్ళు, ఎట్టా వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి కదా, మనం కూర్చొని మాట్లాడతాము. ఇబ్బందులు అవుతున్నాయి నాన్న, మీ వరకు రావట్లేదు అంటే నాన్నగారు వరకు రీచ్ అయ్యేలా కూడా నేను తీసుకెళ్ళట్లేదు. ఒకవేళ అటు వెళ్తున్నానంటే ఆరోపణలు, ఇంటి గేట్లు వేసాడో, మాకు నాన్నకేదో చెప్పాడో, మీ అందరూ కళ్ళు మప్పడం. అండ్ టక్కరి ఇన్ని సంవత్సరాలు లేనిది సడన్ గా ఇక్కడ ఈరోజు హోర్డింగ్ చూశారు, ఎవరెవరితో హోర్డింగ్ చేసుకున్నారు మీరే చూశారు. నేను పోయినసారి వచ్చి స్టూడెంట్స్ ఊరోళ్ళతో మాట్లాడి వెళ్ళిన తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి లొకేషన్ గారికి కలిశారు విష్ణు గారు అండ్ ప్రతి ఒక్కరు. అండ్ ఎందుకు ఆ భయం, ఎందుకు నేనేం చేస్తాను, ఏం లేదు కదా, కూర్చొని మాట్లాడేదానికి ఎందుకు. ఎనీవేస్, నేను గొడవకు రాలేదు, ఇక్కడ ఆపారు కాబట్టి చెప్పాను. అందరికీ కనుమ శుభాకాంక్షలు. ఇప్పుడు మీరు మీ తాత సమాధి కాడికి వెళ్తున్నారా? నేను తాతగారి నాన్నమ్మ
గారి సమాధి, అలాగే అక్కడ నా కజిన్ బ్రదర్ ప్రసాద్ అన్న, మంచు ప్రసాద్, ఆయన సమాధి కూడా ఉంది అక్కడ. నేను జస్ట్ దండం పెట్టుకుని వెళ్తానన్నా, అంతకుమించి ఇప్పుడు తాత నానమ్మ సమాధికి దండం పెట్టుకుంటానని లాఠీ చార్జ్ చేస్తే పర్వాలేదు, తాత నానమ్మ కోసం దెబ్బలు తింటాను. వేరేది ఏం లేదండి, నేను ఎప్పుడు వచ్చినా వెళ్తాను. మా ఊరు నారవరపల్లి కూడా, సో అక్కడికి వెళ్ళిన నా బంధువులు నేను కలుసుకుని వచ్చినాను. వాళ్ళని ఈ ఇష్యూలో నేను ఇన్వాల్వ్ చేయలేదు. నేను లోకేష్ గారిని కూడా, ఎవరిని గారిని కూడా సార్ నాకు ఇలా చేయండి, నాకు ఇబ్బంది పెడుతుంది, నేను ఎవరిని అడగలేదు. ఎందుకంటే ఇది నాది, నా ఒక్కడిది, నేను డీల్ చేసుకుంటాను. సార్ ఇప్పుడు సమాధి కాడ వెళ్ళేందుకు పోలీసులు మీకు పర్మిషన్ ఇచ్చారా? సార్ తాత నాన్న పర్మిషన్ మీరు తీసుకొని వెళ్తారా మీ తాత నాన్న దగ్గరికి? మీరు మీ ఇంట్లో వెళ్ళేదానికి అడ్డుకున్నారు. అదొక ఇల్లు అంటే ఆయన ఉన్నారు, నాన్నగారు ఉండి రావద్దన్నారు కాబట్టి ఓకే. ఇప్పుడు తాత నాన్న సమాధికి ఇప్పుడు ఎట్టది మీరే చెప్పండి, నా న్యాయమా న్యాయం అది? వెళ్ళకూడదు. నా కోర్టు ఆర్డర్ రాలేదన్నా, సర్టిఫికేట్ రాలేదు. ఇప్పుడు నాకు ఆయన జిరాక్స్ కాపీ ఇస్తే తప్ప అది వచ్చింది. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జిరాక్స్ కాపీ ఆయనకి ఎవరు ఇచ్చారో తెలియాలి కదా. నేను స్టేషన్కి వెళ్ళి అదే అడుగుతాను. సర్టిఫికేట్ అది జిరాక్స్ కాపీ నాకు కోర్టు ఇచ్చింది, అలా బయట ఇవ్వకూడదు. ఆయన చేతికి ఎవరో లోపల నుంచి ఇచ్చుంటారు కదా. నేను అప్పుడు సార్ని అడుగుతాను, సార్ ఆ పేరు ఇవ్వండి, నీకు ఫైల్ ద కంప్లైంట్. సో ఇప్పుడు నేను తాత నానమ్మ గారి సమాధి దగ్గరికి వెళ్తున్నాను. దండం పెట్టుకొని నేరుగా చంద్రగిరి స్టేషన్ కానీ ఎస్పీ గారి దగ్గరికి కానీ ఎవరు పర్మిషన్ ఇస్తే, అపాయింట్మెంట్ ఇస్తే అడిగి కలిసి అఫీషియల్ గా లాంచ్ చేసుకొని బయలుదేరుతాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.